దేశవ్యాప్తంగా కూడా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకునేందుకు ప్రజలందరూ కూడా సిద్ధమవుతున్నారు. మరికొన్ని గంటల్లో న్యూ ఇయర్ ని వెల్కమ్ చెప్పేందుకు ప్రజలంతా సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో అటు ఢిల్లీ నుంచి ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆంక్షలు కొనసాగుతున్నాయి. అలాగే వేడుకల్ని కూడా సాఫీగా ప్రశాంతంగా జరుపుకునేందుకు కూడా అటు అన్ని ఏర్పాట్లు చేశారు. ముందుగా ఢిల్లీలో మా ప్రతినిధి సతీష్ ఉన్నారు, విజయవాడ నుంచి లీలా ఉన్నారు, హైదరాబాద్ నుంచి మణికంఠ ఉన్నారు. సతీష్ తో మాట్లాడదాం. సో దేశవ్యాప్తంగా ఇటు వేడుకలకి ముస్తాబైన వేళ ఢిల్లీ కూడా ముస్తాబైంది. మరి న్యూ ఇయర్ కి అనేక ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా. సతీష్, అక్కడ అప్డేట్స్ ఏంటి? ఎస్, విజయ చంద్రిక 2020 సంవత్సరానికి వీడుకోలు పలుతూ 2026 సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ పెద్ద ఎత్తున యావత్ భారతం అంతా కూడా నూతన సంవత్సర వేడుకల్లో మునిగి తేలుతున్నారు. ప్రధానంగా మనం ప్రస్తుతం కన్నాట్ ప్లేస్ లో ఉన్నాం. కన్నాట్ ప్లేస్ వద్ద పూర్తిగా కూడా కన్నాట్ ప్లేస్ ఇన్నర్ సర్కిల్లో ఉన్న పార్కులో పెద్ద ఎత్తున కూడా న్యూ ఇయర్ వేడుకలు జరుగుతుంటాయి. అయితే సాయంత్రం 6:30 తర్వాతకి కన్నాట్ ప్లేస్లో ఉన్న సెంట్రల్ పార్క్ పరిసర ప్రాంతాల్లోకి వాహనాలు వేటిని కూడా అనుమతించిన పరిస్థితి నెలకొంది. మరి కాసేపట్లో అధికారికంగా కూడా ఢిల్లీలో నూతన సంవత్సర వేడుకలు ప్రారంభం కాబోతున్నాయి. ఇప్పటికే పబ్బులు కావచ్చు, అనేక ప్రాంతాలంతా కూడా కిక్కిరిసిపోతున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం కన్నాట్ ప్లేస్ వద్ద ఉన్నాం. కన్నాట్ ప్లేస్లో చూడవచ్చు పోలీసులంతా కూడా ఎక్కడికక్కడ కూడా పెట్రోలింగ్ నిర్వహిస్తూ ఉన్న పరిస్థితి ప్రస్తుతం కన్నాట్ ప్లేస్లో కనిపిస్తుంది. అనేక ప్రాంతాలు కన్నాట్ ప్లేస్కి వచ్చే ప్రాంతాలు కావచ్చు, కన్నాట్ ప్లేస్ సర్కిల్ అంటుకుని ఉన్న ప్రాంతాలు కావచ్చు, వివిధ ప్రాంతాల్లో పోలీసులు ఎప్పటికప్పుడు కూడా పహారా కాస్తూ కూడా పూర్తిగా కూడా బందోబస్తులు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి దేశ రాజధాని ఢిల్లీలో నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు భద్రతాపరమైన చర్యలను ఇప్పటికే ప్రభుత్వం చేపట్టింది. ఢిల్లీలో గతంలో ఏదైతే ఇటీవల ఎర్రకోట వద్ద బాంబ్ బ్లాస్ట్ తర్వాతకి ఢిల్లీలో అనేక వాహనాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి నెలకొంది. కన్నాట్ ప్లేస్లోని ఇతర ప్రాంతాల్లో కూడా ఎక్కడ వాహనాలని రాకుండా ఉండేందుకు ఇప్పటి నుంచే చర్యలు చేపడుతున్నాం. మరో అరగంటల్లో పూర్తిగా ప్రదేశాన్ని క్లీన్ చేసే పరిస్థితి కూడా ప్రస్తుతం కనిపిస్తుంది. ఇక పెద్ద ఎత్తున యువత అంతా కూడా ఈ ప్రదేశానికి తరలి వస్తున్న పరిస్థితి నెలకొంది. న్యూ ఇయర్ వేడుకలకు కన్నాట్ ప్లేస్కి అత్యంత పెద్ద ఎత్తున కూడా ఇక్కడ వేడుకలు జరుగుతుంటే అనేక మంది యువకులంతా కూడా ఇక్కడికి పార్టీలకు కావచ్చు, అదేవిధంగా న్యూ ఇయర్ వేడుకలకు కావచ్చు, వారంతా కూడా సెలబ్రేషన్లో చేసుకుంటూ కూడా కన్నాట్ ప్లేస్కి వస్తున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి కన్నాట్ ప్లేస్లోనే అనేక ప్రాంతాలు చూడొచ్చు మనం. పెద్ద ఎత్తున కూడా యువత అంతా కూడా ఇక్కడికి వచ్చి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోబోతున్నాం. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు కూడా భద్రతాపరమైన చర్యలను చేపట్టారు. ఎప్పటికప్పుడు కూడా ఢిల్లీ అంతటా కూడా పోలీసులు పహారా కాస్తూ కూడా చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా ఇండియా గేట్ నుంచి మొదలుకొని రాష్ట్రపతి భవన్ కావచ్చు, అదేవిధంగా పార్లమెంటు మొదలుకొని మరోవైపు ఎర్రకోట, అదేవిధంగా ఢిల్లీలోని ఇతర ప్రాంతాలన్నింటిలో కూడా ఎప్పటికప్పుడు కూడా తనిఖీలు నిర్వహిస్తూ కూడా ముందుకు పోలీసులంతా కూడా తగిన చర్యలు చేపడుతున్నారు. మరి కాసేపట్లో అధికారికంగా ఏర్పాట్లు కూడా జరగబోతున్నాయి. మరోవైపు కన్నాట్ ప్లేస్లోని సెంట్రల్ పార్క్ వద్ద మాత్రం కొంత హడావుడి నెలకొనబోతుంది. సాయంత్రం 7 తర్వాతకి ఈ ప్రదేశం అంతా కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకుంటారు. ఉదయం నుంచి కూడా ఢిల్లీ అంతటా కూడా అనేక ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. ఎక్కడ చూసినా కానీ పోలీస్ వాహనాలే కనిపిస్తున్న పరిస్థితి అయితే ఢిల్లీలో ఉంది. మరోవైపు ఈ ఏడాదిని అత్యంత ఘనంగా నిర్వహించుకునేందుకు యువత పెద్ద ఎత్తున కూడా వారంతా కూడా ఇప్పటికే రోడ్లపైకి రావడం, అనేక మంది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ కూడా ముందుకు వెళ్తున్న పరిస్థితి నెలకొంది. మరికొన్ని గంటల్లోనే కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్తూ, పాత సంవత్సరానికి బై బై చెప్తూ కూడా ఈ వేడుకలు నిర్వహించబోతున్నారు. అయితే ముఖ్యంగా పోలీసులు మాత్రం ఢిల్లీలో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడపకూడదని కూడా ఢిల్లీలో ఇప్పటికే ఒక స్ట్రిక్ట్ రూల్ను పెట్టడం జరిగింది. ఢిల్లీలోని అనేక ప్రాంతాల నుంచి ఢిల్లీ లోపలికి వచ్చే వాహనాలు సైతం కూడా క్షుణ్ణంగా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ కూడా ఆ వాహనాలను తనిఖీ చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈరోజు రాజస్థాన్లో కూడా దాదాపు ఒక వాహనాన్ని చెక్ చేసిన సందర్భంలో 150 కేజీల యొక్క 150 కేజీలకు సంబంధించిన యురేనియం సైతం కూడా పోలీసులు పట్టుకున్న పరిస్థితి నెలకొంది. అట్లాంటి ఘటనలు చోటు చేసుకోకుండా గతంలో జరిగిన అనుభవాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని వాటన్నిటిపైన చర్యలు చేపట్టే విధంగా కూడా ఇప్పటికే ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఢిల్లీ ప్రభుత్వం కూడా ఎక్కడ చూసినా కానీ కొంత పోలీసులను పూర్తిగా కూడా అన్ని ఏరియాల్లో కూడా ఇప్పటికే పోలీసులు క్షుణ్ణంగా తరిస్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు అధికారికంగా కొన్ని గంటల్లోనే నూతన సంవత్సర వేడుకలు కూడా భారీగా జరిగే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సెంట్రల్ ఢిల్లీలో మాత్రం ఇది తాజా పరిస్థితి. థ్యాంక్ యూ.